విజ్ఞులు రసజ్ఞులు ఆసుగా పద్యాలు కూడా రాయగల గొప్ప తెలుగు పండితులు కూడా ఈ వేదికను అలంకరించడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు చాలామంది 80% కొత్త వాళ్ళు. కొత్తగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ టాంటెక్స్ సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యుల తరఫున నా తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు. మన తెలుగు సిరి సంపదలు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషం ఏంటంటే తెలుగు జాతీయాలు, నుడికారాలు, సామెతలు, పొడుపు కథలు వీటన్నిటిని కూడా కలిపి మన తెలుగు సిరి సంపదలు అనే శీర్షికలో ప్రతి మాసంలో ఒక 10 నిమిషాల సేపు అందరినీ భాగస్వామ్యం చేయాలా అనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమానికి నా వంతు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం మీ అందరినీ ఇందులో పాల్గొనేలా చేయడమే ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీకు తెలిసింది టకటగా చెప్పండి. మార్కులు ఏమో ప్రతి ఒక్కరికి కూడా తప్పు చెప్పినా అది సరైన సమాధానం చెప్పినా 100కు 100 మార్కులే. కాబట్టి ముందుగా 4 తెలుగు జాతీయాలు మనం గుర్తు చేసుకున్నాము. మనం చాలా సాధారణంగా నలభీమ పాకం అని వింటూ ఉంటాం. అంటే ఏంటిది? ఈ మధ్య ఎవరు టీవీలో వంటలు చేస్తున్నా కానీ నలభీమ పాకం అనేస్తున్నారు. ఎందుకంటారు? ఆ పేరు ఎలా వచ్చింది? అది ఒక జాతీయం. సమాధానం తెలిస్తే చెప్పండి. అంటే భీముడు వంట చేస్తేనే నలభీమ పాకం అంటారా? నల అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నలుడు భీముడు ఉన్నారు. కాకపోతే వాళ్ళ వంట అతి రుచికరంగా ఉంటుంది. కాబట్టి రుచికరంగా ఉంటే వంట అది నలభీమ పాకం అనడం సహజం. కానీ మనం ప్రతిదీ ఇప్పుడు నలభీమ పాకమే. నెత్తి మీద గింజ నేల మీద బడు. ఎప్పుడు వాడతారు దీన్ని? ఈ జాతీయాన్ని. నెత్తి మీద గింజ నేల మీద బడు. గింజలు ఎప్పుడు నెత్తి మీద పడతాయి మనకి? పెళ్ళైందని చెప్పడానికి. ఇందాక చెప్పినట్టు కొడితే మాత్రం ఏమైనా పడతాయేమో. తర్వాత జాతీయం నోట్లో కబడం గూట్లో దీపం. నోట్లో కబడం గూట్లో దీపం. కబడం అంటే తెలుసు కదా, ముద్ద. ముఖ్యంగా పల్లెటూరులో చాలా అంటే సంధి వేళని భోజనం చేయడం అలవాటు. పాత రోజుల్లో సంధివేళ భోజనం చేసి సంధివేళ అయితే చాలు భోజనం. అది నోట్లో దీపం నోట్లో కబడం గూట్లో దీపం. నోట్లో నువ్వు గింజ నానదు అని ఎప్పుడు అంటారు? ఆడవాళ్ళకి సంబంధించింది వాళ్ళ నోట్లో మాటలేదు దాగవు. అది కరెక్ట్ చెప్తారు ఎవరైనా కానీ. తరువాత పరశురామ ప్రీతి అగు. పరశురామ ప్రీతి అగు మాస్టర్ అదే చెప్పారు ఇక్కడ. సర్వనాశనం అయిపో నేను కాదు. పరశురామ ప్రీతి అని ఎవరైనా వాడితే సర్వనాశనం అయిందని అర్థం. నేను అక్కడ అవ్వాలని దీవించారో మరి ఏం చేశారు వారు? మనం సర్వనాశనం అయిపోయిన సందర్భాన్ని మనం పరశురామ ప్రీతి అనే దాంట్లో మనం జాతీయంలో వాడతాం. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు. ఎంత చక్కగా చెప్పారు. ఒకసారి మీ పేరు చెప్తారా? చంద్రశేఖర్ గారు చాలా చాలా చక్కగా చెప్పారు. నీకు ప్రత్యేకమైన అభినందనలు. పాలి భారతం ఆలి రామాయణం. పాలి భారతం ఆలి రామాయణం. అది మీరు దానికి అర్థం చక్కగా చెప్పారు. అంటే ముఖ్యంగా ఎందుకంటే
తగాదాలన్నీ కూడా ఆస్తుల వల్ల ఆది వల్లే వస్తాయని చెప్పడానికి. భారతం ఏమిటి, ఆస్తుల కోసం కొట్టుకున్నారు, రామాయణం ఆది కోసం కొట్టుకున్నారు. కాబట్టి వచ్చే తగాదాలన్నీ కూడా మనకి ఆది వల్ల పాలి వల్ల మాత్రమే వస్తాయని వాళ్ళు చెప్పారు. తర్వాత పులి మీద పుట్ర. పులి మీద పుట్ర. పుట్ర అంటే ప్రేరేపణ. దీనికి ఇంకొకటి కూడా ఉంది దగ్గరగా, గోరు చుట్టు మీద రోకటి పోటు. అది నూలుగే రాకపోయినా అదే కోవలకు చెందినవన్నీ కూడా. పొల్ల విరుపు మాటలు. పొల్ల విరుపు మాటలు, వెటకారంగా మాట్లాడు. ఆ చివరిలో ఒక ఆయన మనసు గురించి చెప్పారు ఎవరు, శ్రీ. పొల్ల విరుపు మాటలు అంటే సూటిపోటు మాటలు. ముఖ్యంగా ఎత్తి పొడిచి మాట్లాడుతుంటారు కొంతమంది, ఎందుకు అర్థం కాదు. అత్తల కోడల మధ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది పెద్దంబళ్ళ పొద్దు. పెద్దంబళ్ళ పొద్దు వినారా బాబు? ఆ జాతీయం అంబళ్ళ పొద్దు. దానికి చాలా చాలా దగ్గరగా ఉండేది. అంటే రైతులు కూలీలు పొలంలో అంబళ్ళు తాగే సమయం అది. పెద్దంబళ్ళ పొద్దు అంటే 12 గంటల మధ్యాహ్నం, చిన్నంబళ్ళ పొద్దు అంటే 9 గంటల ఉదయం. కాబట్టి 2 సార్లు ఆ విధంగా పొలంకి వెళ్ళిన వాళ్ళు అంబలి తాగుతారన్నమాట. అవేంటి కృతజ్ఞ జాతీయాలు. చక్కగా సహకరించారు. మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఇంకొక 4 నిమిషాలు నెక్స్ట్ టైం మాకు తెలిసినవి కూడా అడగండి కొంచెం. అంటే జాతీయాలు చాలా ఉన్నాయండి. నా ప్రయత్నం ఏమిటంటే మీకు చెప్తే బాగుంటుందండి. మీకు చాలా తెలుసు. నాకు ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మీకు చాలా తెలుసు అని కూడా నాకు తెలిసింది. చాలా చెప్పారు సరిగా. అంబలి మీరు తాగారు ఎప్పుడన్నా? చాలా గంజి కాదండి, కాదండి. ఇట్స్ అ క్రాక్డ్ ఏదైనా ధాన్యాలు, వీట్ కానీ రాగి కానీ. అంబలి అంటే వాళ్ళకు పూర్వం కూడా ఉండే పరిస్థితి కాదు అది. అందరూ పాయసంలాగా తాగడం అది చాలా బాగుంటుంది. నేను తాగానండి, చాలా బాగుంటుంది. అంటే అప్పుడు బాగుండేది. పొడుపు కథలు 4. పడగ విప్పిన బాటసారి పదిలంగా పోతాడు, ఎండకు వానకు భయపడడు, కానీ గాలికి మాత్రం వణుకుతాడు. అబ్బో, చాలా అద్భుతంగా. ఓకే. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లి నోటితో ఏరతారు. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేతితో చల్లి నోటితో ఏరుతారు. అక్షరాలు, పుస్తకం అన్ని సరైన సమాధానాలు. చాలా చక్కగా చెప్పారు. దాని పువ్వు పూజకు రాదు, దాని ఆకు దొప్పకు రాదు. దొప్ప అంటే బాగుండండి. దాని పండు మాత్రం అందరూ కోరుకుంటారు. అబ్బా, చాలా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు 3 సమాధానం చెప్పారు కదా. చింతపండు చాలా చాలా చక్కగా ఉంది. దాని మడి చిన్నది, దాని నీళ్లు చిక్కన, దాని కాడ తెల్లన, దాని పువ్వు ఎర్రన. మళ్ళీ చెబుతాను. దాని మడి చిన్నది, దాని నీళ్లు చిక్కన, దాని కాడి తెల్లన, దాని పువ్వు ఎర్రన. పువ్వుకు సంబంధించింది కాదు, వెలుతురుకు సంబంధించింది. దీపం. దాని మడి చిన్నది, దాని నీళ్లు చిక్కన, దాని కాడ తెల్లన, దాని పువ్వు ఎర్రన. నచ్చితే మంచి మాటల నిలయం, నచ్చకుంటే బూతు మాటల పొరుగు. ఏమన్నా మీరు? నోరు.
నవమాసాలు మోయలేదు, వేవిళ్ళు అసలే లేవు, బంగారు బిడ్డను మాత్రం పక్కన పెట్టింది. నవమాసాలు మోయలేదు, వేవిళ్ళు అసలే లేవు, బంగారు బిడ్డను పక్కన పెట్టింది. కోడిగుడ్డు ఏదైనా గుడ్డు అండి, అంటే ఆ రోజుల్లో రాసినప్పుడు లేదు, మొయ్యలేదు. నవమాసాలు మోయలేదు. ఇది కొంచెం బాగానే ఉంటుంది. బండ మీద గడ్డి కోసిన కొద్దీ పెరుగుతుంది. బండ మీద గడ్డి కోసిన కొద్దీ పెరుగుతుంది. అబ్బా, చంద్రశేఖర్ మీరు చాలా బాగా చెప్తున్నారండి. అని మీకు ప్రశ్నపత్రం ఏమైనా లీక్ కాలేదు కదా? ఏమో మరి, నాకే బాగుంటుంది. చివర పసుపు బట్టలతో అల్లుడు అత్తారింటికి వచ్చి బట్టలు ఇప్పి నీటిలో దూకాడు. అబ్బా, చాలా చక్కగా చెప్పారండి. మీ అందరికీ కృతజ్ఞతలు. మీ అందరినీ కూడా భాగస్వాములు చేయాలనే ఒక సంకల్పం ఇది. మీ స్పందనకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.